నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపుల కోసం కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా కొందరిలో మార్పు రావట్లేదు. ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది గూండాగిరి కోసం కాదని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాతావరణం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మంత్రులతో ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టమైన సూచనలు చేశారు. గతంలో వైసీపీ పాలన తరహాలో దాడులు, దౌర్జన్యాలు ఉండకూడదని ప్రజాప్రతినిధులకు సూచించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనూ మంత్రులందరికీ కూడా అదే మాట మరోసారి చెప్పారు. భారీ ఆశలు, అంచనాలతో ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని, బాధ్యతాయుతంగా జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. గత పాలకుల తప్పులు కల్లారా చూశామని, ప్రజలు విసిగిపోయారు కాబట్టి మనకు చక్కని తీర్పిచ్చారని చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో కూడా వైసీపీ హింసాత్మక చర్యల్ని, విధ్వంసక పాలనను గుర్తు చేశారు. అదే సమయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు సేవకులు మాత్రమేనని, పాలకులు కాదని, ఎవరి మీద అజమాయిషీ చేయకూడదంటూ చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎవరిని తిట్టినా, దురుసుగా మాట్లాడినా, దాడులు చేసినా సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదని, అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టర్లను సైతం ప్రజలతో మమేకం కావాలని, దూషించడం, అసభ్యంగా మాట్లాడటం చేయొద్దని హెచ్చరించారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే కొందరు మంత్రులు, నేతల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రతి అంశాన్ని చంద్రబాబు డీల్ చేసే పరిస్థితులు లేకపోవడంతో నియోజకవర్గాల్లో నేతల తీరుపై విమర్శలు మొదలయ్యాయి. 5 ఏళ్ల పాటు నరకం అనుభవించి అధికారంలోకి వచ్చిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు నెల రోజుల్లోనే దాదాగిరి మొదలుపెట్టి వైసీపీ నేతలు నడిచిన బాటలోనే నడుస్తున్నారు. వైసీపీ వాళ్లను టార్గెట్ చేసి అక్రమాలు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ మరో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అధికారంలో ఉండాలనే ఆకాంక్ష చంద్రబాబు మనసులో ఉంది. అది సాకారం అయ్యేలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ తరహా హింసాత్మక వ్యవహారాలు మానుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆ పార్టీ నాయకత్వం కూడా గ్రహించాలి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గెలిచి కీలకమైన శాఖకు సారథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధి అనుచరులు అన్నవరం హైవేకి దగ్గరలోని ఒక రెస్టారెంట్ మేనేజర్పై దౌర్జన్యానికి దిగి అక్కడ ఉన్న ఫర్నిచర్ విరగ్గొట్టారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అవ్వగా రెస్టారెంట్ నిర్వాహకులు కూడా టీడీపీ అభిమానులు కావడంతో ఆ వీడియో మంత్రి వద్దకు చేరి అక్కడే ఆగిపోయింది. ఇదే జిల్లా నుంచి గెలిచి ప్రస్తుతం శాసనసభలో కీలక స్థానంలో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు, సర్పంచులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాల్లో సదరు నాయకుడికి నేరుగా ప్రమేయం లేకున్నా ఆయన పేరుతో హడావుడి చేస్తున్న వారిని కట్టడి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. విశాఖలో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో భాగస్వామిగా మారాడనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క గుంటూరు జిల్లా నుంచి గెలిచిన మాజీ మంత్రి పాత పంతాల్లోనే మళ్లీ సాగుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న 4 బార్లను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లు, హెచ్చరికలను తట్టుకోలేక వారు తమ బార్లను మూసి ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లాకు చెందిన విద్యావంతుడైన ఎమ్మెల్యే అనుచరులు రొంపిచర్లలో గ్రానైట్ లారీలు నిలిపివేసి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో మరో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 2 ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న తరువాత ఆపిన గ్రానైట్ లారీలను విడిచిపెట్టారు. పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన 5 ఎమ్మెల్యేల పేరుతో గ్రానైట్ లారీల నుంచి ఒక్కో లారీకి వేలల్లో రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని, మాజీ మహిళా మంత్రికి వసూలు చేసిన వ్యక్తులే ప్రస్తుత మంత్రికి కూడా ఈ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బాపట్ల జిల్లాలో సముద్ర తీర నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలోని రిసార్ట్ యజమానులతో బేరసారాలు సాగిస్తున్నారని, ఇదే ప్రాంతంలోని కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనుచరులు కూడా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
విజయవాడలో వివాదాస్పద వైఖరితో గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే తన దందా ప్రారంభించారని, ప్రత్యర్థుల ఇళ్ల కూల్చివేతలు, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తరపున ఆయన తనయులు రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా చంద్రబాబు వీటిపైన దృష్టి సారించి అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ పార్టీని అభిమానించే వర్గాలు అంటున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.